మహారాజు తన మంత్రులను పిలిపించి వారితో ఇలా అన్నాడు, మీరు అడవికి వెళ్ళి మీ సంచుల్లో మంచి ఫలములను తీసుకొని రండి అని చెప్పి పంపించాడు. అలా వెళ్ళినటువంటి ఆ నలుగురు మంత్రులు చక్కగా వారు సంచుల నిండా మంచి మంచి ఫలములు తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత రాజుగారు వాటిని చూడకుండానే ఇలా నలుగురిని ఖైదీలుగా జైల్లో బంధించండి అన్నారు. జైల్లో బంధించినప్పుడు ఏం చేయాలంటే, వీళ్ళు ఏవైతే పళ్ళు ఆ సంచుల నిండా తీసుకొచ్చారో వాళ్ళకే ఇవ్వండి, అవి తిని వాళ్ళు బ్రతుకుతారన్నారు. మొదటి వ్యక్తి ఏమో రాజు మంచి ఫలము తెమ్మన్నాడు కదా అని మంచి ఫలము తెంపుకొని వస్తే ఆ జైల్లో అవి తిని ఎక్కువ కాలం బ్రతికాడు. రెండో వ్యక్తి కాని పండ్లు తీసుకొచ్చాడు. మూడో వ్యక్తి ఇలా తీసుకొచ్చాడు. నాలుగో వ్యక్తి మరి దరిద్రం ఆకులు అవి ఇవి తీసుకొచ్చాడు. ఎక్కువ కాలం బ్రతికాడు. ఈ లోకంలోనికి నిన్ను నన్ను పంపించిన దేవుడు కూడా మంచిగా జీవించమన్నాడు, మంచి ఫలములను ఫలించమన్నాడు. పరలోక రాజ్యంలో ఆ ఫలములు దొరికాయి. గాడ్ బ్లెస్ యు.